సార్ బై ఎనీ ఛాన్స్ లాగిన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 సెకండ్లు గ్యాప్ దొరికితే ఒక 10 సెకండ్లకి ఎవరు లాగిన్ చేయకుండా ఉంటే ఈ ఐపీ అడ్రస్ ఎక్కడ యాక్టివ్గా ఉందో మనం కనిపెట్టచ్చు సార్. దిస్ ఈస్ అవర్ ఓన్లీ వే సార్. ఉండండి సార్, మిమ్మల్ని ఎలాగైనా కాపాడతాను. ఏదైనా వస్తువు చూడరా దొరికింది. ఉండండి సార్, త్వరగా బాబా కంగారు పెట్టకండి. ఉండండి సార్, బయటకు వచ్చారంటే చచ్చారు సార్. నేనేమన్నా చెవులో గులుం తీసుకుంటున్నానా? చేస్తాను సార్, కొంచెం ఉండండి సార్, పోలీసులు తీసుకొస్తాను. సారంగా డోరీ రవి వెల్గెట్ సార్. నన్ను ఒకసారి సుభాష్తో మాట్లాడమంటారా? ఓకే సార్. నువ్వు చేసేది తప్పు సుభాష్. అందరినీ ఎంత క్రూరంగా చంపుతున్నావని నీకు కొంచెం కూడా బాధగా లేదా? బాధగానే ఉంది సార్. ఆ నలుగురిని వాళ్ళ నాన్నల చేతే చంపిస్తానని నేను ఛాలెంజ్ చేశాను. అమ్మాయికు ఆడపిల్లల్ని రేప్ చేసి అది వీడియో తీసి ఎంజాయ్ చేసే క్రిమినల్స్ని నా చేతులతో కొట్టి చంపలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది సార్. చంద్రం, నువ్వేం ప్లాన్ చేసినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే నా కస్టడీలో ఉన్నామని మర్చిపోకు. నేను నీ కస్టడీలోనే ఉన్నాను, నీ కస్టడీలో సేఫ్గా ఉన్నాను. అనిత కూడా సేఫ్గానే ఉంది. కానీ మీ ఇంట్లో మీ అమ్మాయి సేఫ్గా ఉందో లేదో నీకు తెలుసా? ఏమంటున్నావు? ఈడొచ్చిన ఆడపిల్ల ఏదో వీడియో కూడా వచ్చిందని ఎప్పుడో నీ కూతురు నీకు ప్రాణంతో సమానం. ఊళ్ళో వాళ్ళ కూతుళ్ళు వెంట్రుకతో సమానమా? ఏ సుభాష్, నేను చేసావో చెప్పరా? నేనేం చేయగలను? నేను నీ కస్టడీలో ఉన్నాను. కానీ ఇంకో 10 నిమిషాలు నువ్వు మీ ఇంటికి వెళ్ళకపోతే నీ కూతురు నువ్వు ప్రాణాలతో చూడలేవు. ఏం చేసావా? నా కూతురు ఏం చేసావా? సార్ 10 నిమిషాలు. సుభాష్, Got the address. Give me the address. Give me the address. Building number 11, C Valley, Beamley. వస్తున్నాను, ఉండండి. అప్పు. ఏమిటండి? అప్పు. ఏమైందండి? అప్పు. ఎందుకంత కంగారుగా ఉన్నారు? అప్పు. ఏమైందో చెప్పండి. ఏమండి? నీ ఫోన్ ఏమైందండి? ఇక్కడే ఉంది డాడీ. మరి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ తీయలే. నీకు చేస్తే రీచ్ ఫోనే రాలేదండి. ఏమైందండి? డాడీ, This game is a crime. Do you want to be a part of this killing? తెలిసి చేస్తున్నావా? డాడీ, అప్పు. ఆ వీడియోలో నా అమ్మాయికి బదులుగా నేను ఆ వీడియోలో ఉంటుంటే నువ్వు ఇలాగే ల్యాప్టాప్ పగలగొట్టుండేవాడువా? జస్ట్ వన్ ఆన్సర్ ఆన్సర్ డాడీ. అప్పు. అప్పు. ఆగువే. ఏమైందో నాతో చెప్పవే. నీ ఎన్క్రిప్షన్ని మేము డీకోడ్ చేసేసాం. సెక్యూరిటీ వాల్స్ని బ్రీచ్ చేసి ఓ 10 సెకండ్లకి మేము లాగిన్ని బ్లాక్ చేయలేమా ఏంటి? ఇంత బ్రిలియంట్గా ప్లాన్ చేసిన నువ్వు ఆ 10 సెకండ్ల లూప్ హోల్ని వదులుండకూడదు. ఆపరేషన్ సక్సెస్, బట్ పేషెంట్ డెడ్. మా సిస్టమ్ని హ్యాక్ చేసేసారు సార్. సార్, ఆ స్పాట్కి ఎవరిని వెళ్ళొద్దని చెప్పండి. చంపేశాడు. వాడన్నట్టు అందరినీ చంపేశాడు. ఇక మిగిలింది నేనే. నన్ను చంపేస్తాడు. అభిజిత్, జస్ట్ డూ సంథింగ్. హలో, వాడు పోలీస్ కస్టడీలోనే ఉంటూ అందరినీ చంపుతున్నాడు. నువ్వేమీ పోయావు కదా? వాడిని నాకు వదిలే, నేను చూసుకుంటాను. వాడి మీద ఉన్న కేసులు మొత్తం క్లియర్ చేసి వాడిని బయటకు వదిలే, మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు చెప్పినంత చేయడానికి నేను నీ కిందన పనిచేయడం లేదు. నువ్వు నాకు ఆర్డర్లు వెయ్యొద్దు. హలో కమిషనర్ సార్. ఎంత చెప్పినా వినరే. ఎవిడెన్స్ కరెక్ట్ గా ఉండి అక్యూజ్ ని అరెస్ట్ చేస్తే న్యాయం. కానీ మీరు అక్యూజ్ ని అరెస్ట్ చేసి ఆ తర్వాత ఎవిడెన్స్ ని ప్రిపేర్ చేస్తున్నారు. పోండి, ఎందుకు ఇలా కోర్టుని వేస్ట్ చేస్తారు?
గుడ్ మార్నింగ్ సార్. జేసీ సార్. చంద్రం సార్ సుభాష్కి ఫోన్ ఇవ్వు. మాట్లాడు. ఎస్ సార్. ఏ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకున్నావు అనుకోకు. నువ్వు లోపల ఉండడమే సేఫ్. కేసు క్లోజ్ చేసి నిన్ను బయటికి తీసుకొచ్చిందే నిన్ను ఫినిష్ చేయడానికి. కోర్టు లోపలే నిన్ను లేపేయడమే వాళ్ళ ప్లాన్. ఐ సజెస్ట్ జస్ట్ బీ కేర్ఫుల్. నాకు హెల్ప్ చేయాలనుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మీరు వెళ్ళండి. సుభాష్ నేను చూసుకుంటాను. నువ్వు అయిపోయావురా. ఇక దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఆ దేవుడు కాపాడలేడు, కానీ ఇతను కాపాడతాడు. మీ అబ్బాయి వాడి ఫ్రెండ్స్ అమ్మాయిని రేప్ చేసిన వీడియోస్ ని రెడ్ లీక్స్ అనే పేరుతో ఆటోమేటిక్ షెడ్యూలర్ లో అప్లోడ్ చేసి సేఫ్ గా ఉంచారు. ఇంకో 1 hour లో నేను వెళ్లి దాన్ని స్టాప్ చేయకపోతే అన్ని మీడియాలకి అది స్ప్రెడ్ అవుతుంది. నువ్వు సొసైటీలో సంపాదించుకున్న ఇమేజ్ కొంచెం కొంచెంగా. డాడ్, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడి దగ్గర వీడియోస్ ఉండే ఛాన్సే లేదు. ఎరారే, ఇంత చేసి నేను ఈ మాత్రం చేయలేనా ఏంటి? చచ్చిపోయిన నీ ఫ్రెండ్ దీపక్ ఉన్నాడే, వాడి ఫోన్ నుంచే మొత్తం వీడియోస్ ని రికవర్ చేసి నా మెయిల్లో సేవ్ చేశాను. కావాలంటే నీ ఫోన్ ఏమో చూపిస్తాను. భయంగా ఉందా? టైం లేదు. నేను వెళ్ళి మాన్యువల్ గా ఓవర్ రైట్ చేస్తేనే దాన్ని స్టాప్ చేయగలను. ఇన్నాళ్ళు నువ్వు పోలీస్ కస్టడీలో ఉన్నావు. నిన్ను బయటకు రిలీజ్ చేయమని చెప్పింది నేను. కానీ ఇప్పుడు ఇంకో 1 hour లో ఆ వీడియో స్ప్రెడ్ అయిపోతాయి అంటున్నావు. నువ్వు యాక్టివేట్ చేయకుండా అది పాసిబుల్ కాదు. కరెక్ట్. నేను ఇన్నాళ్ళు కస్టడీలోనే ఉన్నాను. నువ్వే నన్ను బయటికి తీసుకొచ్చి నీ ఫోను ఇచ్చి దాన్ని యాక్టివేట్ చేయించావు. డాడ్, వీడిని ఇక్కడే చంపేద్దాం. ఏయ్, పెద్దోళ్ళ మాట్లాడుకుంటున్నాగా, టెన్షన్ అవ్వకు. ఆ వీడియో మాకు అక్కర్లేదురా. దానివల్ల ఏ సమస్య వచ్చినా దాన్ని ఎలా ఫేస్ చేయాలో మాకు తెలుసు. కానీ నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్ళావు. రే సంజయ్, గుడ్ ఫ్రెండ్షిప్. అభిజిత్, గో గెట్ ద కార్. ఏ సంజయ్, ఏంటిది? ఏం చేస్తున్నావు? మై బిజినెస్ ఎంపైర్, 50 ఏళ్ల రెప్యుటేషన్, 5 నిమిషాల వీడియో వల్ల నాశనం అయిపోనివ్వను. ఆ వీడియో దొరికిన తర్వాత వాడిని అక్కడే చంపేస్తాను. అంతవరకు ఎవరు ఏం చేయకూడదు. అర్థమైందా? తాజా వార్త. రెడ్ లీక్స్ అనే పేరుతో రెడ్ గ్రూప్ కి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యపరిచే వీడియోలు ఇంకా సేపట్లో ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో పాల్గొన్నట్టు మర్మ వ్యక్తి ప్రకటించడం. డోంట్ వరీ, నీ కొడుకుని నా చేతులతో చంపను. ఆ వీడియోలు ఎప్పుడు విడుదలవుతాయని సూచించే విధంగా ఆ మర్మ వ్యక్తి కౌంట్ డౌన్ ని ప్రకటించడం గమనార్హం. అభిజిత్, ఎక్కడున్నారా? అభిజిత్,
పేరు డబ్బు సంపాదించడానికి నీకు 50 ఏళ్ళు అయిందని చెప్పావు కదా, కానీ వాటన్నిటినీ కాపాడుకోవడానికి ఇప్పుడు నీకు 2 నిమిషాలే ఉన్నాయి. నీకు నీ కొడుకు ప్రాణాలు ముఖ్యమా, లేక ఈ సొసైటీలో నువ్వు సంపాదించుకున్న పేరు డబ్బు ముఖ్యమా అని నువ్వే డిసైడ్ చేసుకో. అది నా పని కాదు, నువ్వే ఆపుకో. ఇదిగో ఈ బటన్, రా. చివరిగా మంచి తండ్రిగా ఉండడానికి నీకు ఒక అవకాశం ఇచ్చాను, దాన్ని మిస్ చేసుకున్నా. కానీ నీలో ఒక్క విషయం నాకు బాగా నచ్చింది. కొడుకుని పెంచేటప్పుడు ఆలోచించలేదు, చంపేటప్పుడు ఆలోచించలేదు. సార్ వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి 3 రోజులే అవుతోంది. అంతలో ఎవరో ఇలా ముక్కలుగా నరికేశారు. మీరు ఈ ఏరియాకి పోస్టింగ్ వచ్చి ఇంతవరకు 4 కేసులు అటెండ్ చేశారు. అందులో 2 కేసులకి సంబంధించిన నేరస్తులు కనిపించకుండా పోయారు. చట్టం దాని పని చేస్తుందంటున్నారు, కానీ వరుస హత్యలు జరుగుతున్నాయి. ఆ హంతకుని పట్టుకుంటారా లేదా సార్? సార్ సార్ ఏం సార్ సమాధానం చెప్పుకుని సైలెంట్ గా ఉన్నారు? చట్టం ఎవడబ్బ చుట్టం కాదు.